అందరికి నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న నిన్న కొడంగల్ నియోజకవర్గానికి పోయిండు. కొడంగల్లో రేవంత్ అన్న ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టిండు. ఆ పబ్లిక్ మీటింగ్లో రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తే మీరు షాక్ అవుతారు. రేవంత్ అన్న అన్ని భారీ బహిరంగ సభలలో గిదే ముచ్చడి చెప్తాడు. మేము 18 గంటలు పనిచేస్తున్నాం, మేము 15 గంటలు పనిచేస్తున్నాం, మేము రైతుల కోసం పనిచేస్తున్నాం, మేము ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నాం, తెలంగాణలో ఏ సమస్యలు లేవు, అన్ని సమస్యలను పరిష్కారం చేసినాం, నియోజకవర్గాలు జిల్లాలు మొత్తం అద్భుతంగా ఉన్నాయి, మొత్తం గ్రామాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, కేసీఆర్ పరిపాలన కంటే మా పరిపాలన చాలా అద్భుతం, కేసీఆర్ కంటే మెరుగైనటువంటి పరిపాలన మేమే అందిస్తున్నాం, జనాలు మొత్తం మా వైపే ఉన్నారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మళ్ళీ ముఖ్యమంత్రి అయితా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుందని చెప్పి ఇట్లా రేవంత్ అన్న రకరకాల డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తాడు. సో నిన్న కూడా రేవంత్ అన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. కానీ నిన్న రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు చూసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి కానేమో అన్నట్టు మాట్లాడిండు రేవంత్ అన్న. సరే రేవంత్ అన్న ఎందుకు ఇట్లా అన్నాడు, ఏం కథ అనేది మనం ఈ వీడియోలో పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. రేవంత్ అన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి శంకుస్థాపనకు నిన్న కొడంగల్ నియోజకవర్గానికి వెళ్ళి తన సొంత నియోజకవర్గం రేవంత్ అన్న తన నియోజకవర్గంలో స్వామివారి ఆలయం సంబంధించినటువంటి ఏర్పాట్లను చూస్తూ ఉన్నాడు. అయితే రేవంత్ రెడ్డి నిన్న పబ్లిక్ మీటింగ్లో ఏం మాట్లాడింది, ఏం కథ అనేది ఒక వీడియో అయితే ఫస్ట్ నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఆ తర్వాత మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ అన్న నిన్న మొన్న రాత్రి రేవంత్ అన్న ఢిల్లీ పోయి 2-3 రోజులైంది. ఏదో కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడదాం అనుకున్నాడు. కేరళ ముఖ్యమంత్రి ఎవరు, కేరళలో డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరు, కేరళలో మంత్రులు ఎవరు, అవన్నీ కూడా రేవంత్ అన్న కూడా దాంట్లో పోయి డిస్కషన్ చేసి నేనే ముఖ్యమంత్రిని పెట్టినా, నేను చెప్పిన వాళ్ళకి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి ఇచ్చిండు, నేను చెప్పిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చిండు అని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళ దాంట్లో మీటింగ్ పెట్టి ఏదో చిన్న దూరదమని అనుకున్నాడు. రాహుల్ గాంధీ అవకాశం వేయలేదు, నువ్వు వెళ్ళిపో తెలంగాణకు అని చెప్పి రాహుల్ గాంధీ ఎప్పుడు తోటి అన్న పాపం ఆయనతో మళ్ళీ తెలంగాణకు వచ్చేసే కార్యక్రమం చేసిండు. తెలంగాణకు వచ్చినాక ఏదో ఒక మీటింగ్ పెట్టాలని చెప్పి కొడంగల్లో మీటింగ్ పెట్టేటటువంటి ఒక కార్యక్రమం చేసిండు. సరే నిన్న ఆలయం సంబంధించినటువంటి శంకుస్థాపన జరిగింది కొడంగల్ నియోజకవర్గంలో. రేవంత్ అన్న ఏం మాట్లాడింది అనేది మీరు చూడాలి. ఇప్పుడు టెంపుల్ ఓపెనింగ్ అప్పుడు కూడా రేవంత్ అన్న రాజకీయాలే మాట్లాడుతున్నాడు. రేవంత్ అన్న ఇంకా రాజకీయం గురించే చెప్తున్నాడు. మా మంత్రులు అద్భుతంగా పనిచేస్తున్నారు, నేను అద్భుతంగా పనిచేస్తాను, డెవలప్మెంట్ గురించి చెప్పాలి కదా. ఇప్పుడు ఆలయం శంకుస్థాపన జరిగింది, అప్పుడు మీరు ఏం చేయాలి, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గిన్ని ఆలయాలు కట్టినాం, గిన్ని ఆలయాలను మళ్ళీ మేము సెట్రైడ్ చేసినాం, కొన్ని ఆలయాలను మేము మళ్ళీ తీర్చిదిద్దినాం, కొన్ని ఆలయాలు ఉంటే అవి కూలగొట్టి మళ్ళీ మంచిగా కట్టినాం, ఇవి కదా చెప్పాల్సింది. కానీ రేవంత్ అన్నకు అవి చెప్పాడు. అంటే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ అద్భుతాలు చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పది, వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడం, రాజకీయాలు మాట్లాడడం, ఇదేందో అర్థం కాదు. సరే ఇదైతే ఒకసారి విను రేవంత్ అన్న ఏం చెప్తాడు, ఏం కథ అనేది విన్నాక ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ ప్రతి పేదవాడికి న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోని పేదల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాం. కానీ ఈనాడు ఇంకా సమస్యలు ఉన్నాయి. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పేదలకు అందించే రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి పథకాన్ని మా ఆడబిడ్డలకు అక్కడ పాలపిట్ట రంగులో ఈ రోజు చీర పండుగ పూట సారె పెట్టినట్టు పెట్టే మా అక్కలు చాలా మంది ఇవాళ ఇందరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఇవన్నీ కూడా పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం, పేద విద్యార్థుల చదువుల కోసం, పేదల వైద్యం కోసం ఈ రోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకప్పుడు బడికి పోవాలంటే కొడంగల్ తాండూరు పోయేది. సరే ఈ విధంగా మాట్లాడింది అన్న చెప్పినటువంటి ముచ్చటైంది మీరు విన్నారా, క్లియర్గా మీకు వినబడ్డది కదా. మేము 18 గంటలు పనిచేస్తున్నాం, కానీ తెలంగాణలో ఇంకా సమస్యలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి చెప్తున్న మాట నిజంగా. రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేస్తే తెలంగాణలో ఏ సమస్యలు ఉన్నాయి? 18 గంటలు ముఖ్యమంత్రి కనుక ప్రజల కోసం పనిచేసి ఉంటే రైతుల గోసలు ఉన్నాయి, రైతులు యూరియా బత్తాల కోసం చెప్పులు లైన్లో వేయాల్సినటువంటి పరిస్థితి లేదు. నిజంగా రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేస్తే ఈ తెలంగాణలో క్రైమ్ రేట్ ఉండదు,
తెలంగాణలో క్రైమ్ రేట్ ఎంత పెరిగింది? రోడ్ల మీద చంపుకుంటున్నారు, కత్తులతో పొడుచుకుంటున్నారు, రోడ్డు మీద గన్ కల్చర్ వచ్చింది. పొద్దుగాల పూట మబ్బుల 7 గంటలకు 8 గంటలకు దొంగతనాలు జరుగుతున్నాయి. పిఎంజే జ్యువెలర్ అని కరీంనగర్లో బంగారం షాప్లో పొద్దుగాల షాపు తెరిచే టైంకి 4 దొంగలు వచ్చి బంగారం మొత్తం దోసుకుపోయారు. ఇంత క్రైమ్ రేట్ జరుగుతుంది. ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి కదా, ముఖ్యమంత్రి దగ్గర హోమ్ మినిస్ట్రీ కూడా ఉన్నది. మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి? ఎక్కడికక్కడ అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి మరి క్రైమ్ రేట్ని ఎందుకు అరికడతలేడు? పోలీసులకు ఎందుకు చెప్తలేడు క్రైమ్ జరగొద్దని చెప్పి? ఎక్కడ కూడా క్రైమ్ అనేది ఉండొద్దని చెప్పి రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తలేడు? 18 గంటలు ముఖ్యమంత్రి పనిచేస్తే ఈ తెలంగాణలో ఒక్క సమస్య కూడా ఉండొద్దు. 18 గంటలు, ఇప్పుడు 24 గంటలలో 18 గంటలు రేవంత్ అన్న పనిచేస్తున్నంటే మరి మామూలు విషయం కాదు. నాకు తెలిసి అయితే ఒక మనిషి 8 గంటలే పనిచేస్తాడు. 8 గంటల తర్వాత ఆ మనిషి పనిచేయలేడేమో. మరి పొద్దుగాల 10 గంటలకు పోతే సాయంత్రం 6 గంటల వరకు మనిషి పనిచేస్తాడు. ఆ తర్వాత స్ట్రెయిన్ అయిపోతాడు, స్ట్రెస్ అయిపోతాడు, భారం పడుతుంది మెదడు మీద. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం 18 గంటలు పనిచేస్తున్నాడు. మరి 18 గంటలు పనిచేసిన ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఇంకా తెలంగాణలో సమస్యలు ఉన్నాయని చెప్పి. సమస్యలు ఎందుకు ఉన్నాయి? నువ్వు 18 గంటలు పనిచేస్తే ధాన్యం ఎందుకు కొంటలేవు? కళ్ళాల కాడ వడ్లు మొత్తం ఎందుకు తడిసిపోయి ముద్ద అవుతున్నది? వడ్లు కొనే పరిస్థితి ఎందుకు లేదు? రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? రుణమాఫీ ఎందుకు చేస్తలేవు? పెన్షన్లు ఎందుకు ఇస్తలేవు? కళ్యాణ లక్ష్మి ఎందుకు వస్తలేదు? షాదీ ముబారక్ ఎందుకు వస్తలేదు? మహిళలకు 2500 రూపాయలు ఎందుకు వస్తలేదు? మహిళలకు బతుకమ్మ చీరలు ఎందుకు వస్తలేవు? మహిళలకు స్కూటీలు ఎటుపోయినాయి? తులం బంగారం ఎటుపోయింది? సైకిల్ ఎటుపోయినాయి? మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పినావు. మహిళలకు బస్సులు ఇస్తానో, పెట్రోల్ బంకులు ఇస్తానో సబ్సిడీలో ఎటుపోయినాయి? మరి నువ్వు 18 గంటలు పనిచేస్తున్నటువంటి వ్యక్తివి, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? నిరుద్యోగ భృతి వచ్చిందా? జిల్లాలలో ఏమైనా కొత్త భవనాలు కట్టించినవా? మండలాలలో ఏమైనా అభివృద్ధి చేసినావా? గ్రామాలలో ఏమైనా అభివృద్ధి చేసినావా? 18 గంటలు పనిచేస్తున్నావు కదా. మరి నువ్వు 18 గంటలు పనిచేస్తే ప్రభుత్వ అధికారులు చక్కగా పనిచేస్తలేరా? ఎట్లా? ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేస్తున్నా కానీ ప్రభుత్వ అధికారులు పనిచేస్తలేరా? లేకపోతే ఎమ్మెల్యేలు పనిచేస్తలేరా? మంత్రులు పనిచేస్తలేరా? ఎట్లా? తెలంగాణలో ఎక్కడ చూసే సమస్యలే కదా. సమస్యలు ఏందున్నా తెలంగాణలో? రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మేము 18 గంటలు పనిచేస్తున్నాం, అయినా తెలంగాణలో సమస్యలు ఉన్నాయి. మరి 18 గంటలు పనిచేస్తే ఏ ముఖ్యమంత్రి కూడా సమస్యలను ఉంచాడు, సమస్యలను ఖతం చేస్తాడు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే మేము 18 గంటలు పనిచేసినా కూడా తెలంగాణలో సమస్యలు పోతలేవు అంటే మేము చక్కగా పనిచేస్తలేమని అంటున్నాడు రేవంత్. ఇండైరెక్ట్గా గదే కదా చెప్పేది. ఒక ముఖ్యమంత్రి రోజుకు 18 గంటలు పనిచేస్తుంటే కూడా తెలంగాణలో సమస్యలు తగ్గుతలేవు అంటే ముఖ్యమంత్రి చక్కగా పనిచేయనట్టు, లేకపోతే ప్రభుత్వ అధికారులు చక్కగా పనిచేయనట్టు, లేకపోతే ప్రభుత్వమే చక్కగా పనిచేయనట్టు. ఇప్పుడు అంతకుమించి ఏం చెప్తాం? అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? మేము చక్కగా పనిచేస్తలేం, మేము మళ్ళీ గవర్నమెంట్లోకి రాము, మళ్ళీ గెలవం, మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, మళ్ళీ ముఖ్యమంత్రి కామని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తుండేమో అనిపిస్తున్నది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి 18 గంటలు పనిచేస్తున్నాం కానీ సమస్యలు గట్లనే ఉన్నాయి అంటే ఏందన్నట్టు? గట్ల ఎందుకుంటాయి సమస్యలు? కేసీఆర్ని కాదని చెప్పి రేవంత్ రెడ్డిని ఎందుకు ముఖ్యమంత్రి చేశారు? రేవంత్ రెడ్డిని అధికారంలోకి ఎందుకు తీసుకొచ్చారు? తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం తీసుకొస్తారని, సమస్యలన్నీ పోవాలని చెప్పి, సమస్యలని ఖతం కావాలనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే రేవంత్ అన్నేమో సమస్యలు ఉన్నాయి అవి పోతలేవు, ఏం చేయాలో అర్థమైతలేదు, సమస్యలు గట్లే ఉన్నాయి అవన్నీ ఖతం చేస్తాం. ఇంకెప్పుడన్నా 2.5 సంవత్సరాలు అయింది నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, నువ్వు ఏ సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చినావు చెప్పు? ఏ సమస్యలకు నువ్వు గ్రీన్ సిగ్నల్ వేసినావు చెప్పు? నువ్వు ప్రజావాణి కార్యక్రమం పెడితే జనాలు ప్రజావాణికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఒక్క సమస్యనన్నా నువ్వు పరిష్కారం చేసినావా? ఒక్క సమస్య అయినా పోనీ ఆ లెటర్లు చదివినవా? ప్రజల సమస్యలు ఏందో? మీకు సమస్యలు ఏం తెలుస్తాయి? పైసల పైన ఉన్నటువంటి సోయి ప్రజలపైన లేదు మీకు భూముల పైన ఉన్నటువంటి సోయి ప్రజలపైన లేదు మీకు. వాస్తవం ఇది. ఆలయాల శంకుస్థాపనలకు పోయి అక్కడ 18 గంటలు పని చేస్తున్నామని చెప్తున్నాడు. ఏడా సార్ 18 గంటలు పని? 18 గంటలు పని చేస్తే రైతు బంధు అకౌంట్లో ఎప్పుడో వేస్తోనివి. రుణమాఫీ 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు కట్టండి 2 లక్షల మాఫీ చేస్తాను నువ్వే చెప్పినావు, అవి కూడా వేస్తోనివి. 4000 రూపాయల పెన్షన్ ఎప్పుడో ఇచ్చేటోనివి. మహిళలకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఎప్పుడో పోతుండే. ఊళ్ళే రోడ్లు ఎప్పుడో వేస్తోనివి. ఊళ్ళో ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలు ఎప్పుడో పరిష్కారం అయ్యేది. రైతులకు పంట పండియడానికి నీళ్ళు ఎప్పుడో రిలీజ్ చేస్తుంటే నువ్వు నిజంగా 18 గంటలు పని చేస్తే మరి ఏం చెప్పాలో ముఖ్యమంత్రికి అర్థమైతే 18 గంటలు మస్తు పని చేస్తున్నాం. ఇంకా చెప్తున్నాడు నాకు మంచి అవకాశం ఇచ్చారు కొడంగల్ జనం, నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఒకనొక టైంలో స్కూల్లే లేవు, ఇప్పుడు మొత్తం ఈయనే స్కూల్ కట్టినట్టు, ఈయననే స్కూల్ కట్టి స్కూల్కి పంపించినట్టు చెప్తున్నాడు. నాకు తెలిసి పనిచేసేటోళ్ళు కూడా ఇంతగానే చెప్పుకోరు.
బాగా పనిచేసి బాగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా నేను 10 గంటలు పని చేసిన కాళ్ళు వస్తున్నాయి చేతులు వస్తున్నాయి అని చెప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసేదే పని, ఇంకా పని చేస్తున్నామని ఎందుకు చెప్పుకుంటారు? ముఖ్యమంత్రి మాత్రం భారీ బహిరంగ సభలలో మీటింగ్లలో ఫస్ట్ చెప్తాడు ముచ్చట, 18 గంటలు పని చేస్తున్నాం అయినా తెలంగాణలో సమస్యలు ఉన్నాయంటే మరి ఏం పని చేస్తున్నట్టు? ఇంకా నువ్వు 18 గంటలు పని చేసినా కూడా తెలంగాణలో సమస్యలు ఉన్నాయంటే ఏ ముఖ్యమంత్రి, ఎక్కడ ముఖ్యమంత్రి, ఎందుకు మరి నువ్వు పని చేసి పని చేయి, పని చేయి, నువ్వు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అన్నట్టు పని. ఏమిటికి నీ పని? ఇంకా ఏం పని చేస్తున్నావు అని? నువ్వు 18 గంటలు పని చేసినా ఇంకా తెలంగాణలో సమస్యలు గట్టిగా పాడైనాయి అంటే ఇంకెందుకు నువ్వు పని చేసేందుకు? మరి దండగా సమస్యలు లేవనుకుంటారా తెలంగాణ? ఏడమైనా సమస్యలు ఉన్నాయి తెలంగాణలో, యాడికన్నా ఓరి మొత్తం సమస్యలే. సమస్యలు ఏంది అసలు తెలంగాణలో? తెలంగాణే కాదు, ఏడవో సమస్యలే. వీళ్ళు ఏదో ఏస్తారు కాంగ్రెస్ వచ్చినాక అద్భుతాలు జరుగుతాయి అనుకుంటే కాంగ్రెస్ తోటే పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ తోటి పెద్ద సమస్య ఏంది? రైతులకు రైతు బంధు లేదు, రైతులకు యూరియా బత్తాలు లేవు, రైతులకు ఏ చక్కగా గుర్తలేదు. అసలు కాంగ్రెస్ తోటే పెద్ద సమస్య. నేను చెప్తున్నా కదా, సమస్యలు ఏడ అంటే కాంగ్రెస్ తోటే స్టార్ట్ అయినాయి. కాబట్టి కాంగ్రెస్ మాకు వద్దంటారు జనం, మాకు వద్దు ఈ పరిపాలన వద్దు, కథ వద్దు. ఏడ ఓరి రేవంత్ అని అబద్ధాలతోనే చెప్తున్నా, అబద్ధాలు ఏడవో అబద్ధాలు. ఇప్పుడు ఇక్కడేమో సమస్యలు ఉన్నాయి అంటుండు కదా, మొన్న కేరళ ఎన్నికల ప్రచారానికి పోయి మొత్తం అయిపోయినాయి తెలంగాణలో, 6 గ్యారెంటీలు అమలు చేసేసినాం, 420 హామీలు కూడా అమలు చేసేసినాం, తెలంగాణ మొత్తం పచ్చగా ఉన్నది అద్భుతంగా ఉన్నది అని చెప్పి కేరళ ఎన్నికల ప్రచారంలో చెప్పిండు. కర్ణాటక పోయిండు, కర్ణాటకలో కూడా ఏదో మీటింగ్లో గదే ముచ్చడి చెప్పిండు. ఢిల్లీకి పోతే ఢిల్లీకి గదే ముచ్చడి చెప్పిండు. ఒకసారి వైనాడు పోతే వైనాడులో గదే చెప్పిండు. కేరళ పోతే కేరళలో గదే, మహారాష్ట్ర పోతే మహారాష్ట్రలో గదే, తమిళనాడు పోతే తమిళనాడులో గదే. ఏడ పోతే ఆడ రేవంత్ అనే గివే డైలాగు. తెలంగాణను మొత్తం అద్భుతాలు చేసినాం, తెలంగాణ మొత్తం అభివృద్ధి చేసి పడేసినాం, తెలంగాణను మొత్తం తీర్చిదిద్దేసినాం, సూపర్ ఉంది ఇప్పుడు మా తెలంగాణ అంత నంబర్ 1 రాష్ట్రం ఏడ లేదని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రియాలిటీ చూస్తే మేము ఏం పని చేయలేదు అనేది అర్థమైపోతుంది. మేము 18 గంటలు పని చేసినా తెలంగాణలో సమస్యలు ఉన్నాయని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు అంటే ఇక రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ అన్న కథ ఏంది అనేది ఇక తెలంగాణ ప్రజలకు అర్థమైపోతుంది. మరీ ముఖ్యంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఇది రేవంత్ అన్న పర్ఫార్మెన్స్. ఇక దీనికి మీరే కామెంట్ రూపంలో తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి, నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా. మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మీ నియోజకవర్గానికి వచ్చిండా? గెలిచిన కాంచెల్లి మీ మంత్రి ఒక్కసారైనా మీ ఊరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నాడా? ఏ మంత్రి అయినా మీ ఊర్లో ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఒక్కసారైనా ఎమ్మెల్యే ఎవరైనా అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసిండా? పోనీ మీ ఊళ్ళో ఇప్పటిదాకా స్ట్రీట్ లైట్లు ఉన్నాయా? మీ ఊళ్ళో ఇప్పటిదాకా సీసీ రోడ్లు వచ్చినాయా? మీ ఊళ్ళో సీసీ రోడ్లు పక్కన అసలు రోడ్లు ఉన్నాయా? మీ ఊళ్ళో వాటర్ ట్యాంక్ చక్కగా ఉన్నదా? నీళ్ళు వస్తున్నాయా మీ ఊర్లో? మీ ఊర్లో మోరీలు చక్కగా ఉన్నాయా? మీ ఊర్లో కెనాల్ చక్కలు ఉన్నాయా? మీ ఊర్లో డ్రైనేజ్ పోవడానికి ఏమైనా డ్రైనేజ్లు ఏమైనా వేసిర్రా? మీ ఊర్లో స్ట్రీట్ లైట్లు పెద్ద లైట్లు ఏమైనా ఉన్నాయా? మీ ఊర్లో రోడ్డు పక్కన ఏమైనా సాఫ్ చేసిరా? ఎక్కడ గుంటే ఎక్కడే ఉండే, ఎక్కడ వేసినటువంటి కథ అక్కడే ఉండి రేవంత్ అన్న 18 గంటలు పనిచేస్తున్నామని చెప్పి డైలాగులు గుట్టుడు. ఇలా ధాన్యం కొనే పరిస్థితి లేదు, రైతులు ఇలా అధికారుల కాళ్ళు మొక్కుతుర్రు. ధాన్యం కొనే దమ్ము లేనటువంటి ప్రభుత్వం మీది, రైతుల సమస్యలను పట్టించుకోనటువంటి దద్దమ్మ ప్రభుత్వం మీది, చాతగాని ప్రభుత్వం మీది. ఇంకా మేము 18 గంటలు పనిచేస్తున్నాం, మా అంత అద్భుతమైనటువంటి వ్యక్తులే లేరని చెప్పి డైలాగులు గుట్టుడు. పని చేయరన్నా, ఎన్ని రోజులు చెప్తారన్నా రేవంత్ అన్నకి? ఇట్లా అధికారంలోకి వచ్చిందే మీరు అన్ని దొంగ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి లేనిపోయిన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 18 గంటలు పని చేస్తున్నారు. 18 గంటలు ఎడ చేస్తారు? 18 గంటల పని నాకు కనబడతలేదు. మరి మీ 18 గంటల పని ఆడ ఉందో? కాబట్టి జనాలకే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇక రేవంత్ రెడ్డి మాత్రం ఓపెన్ అప్ అవుతున్నాడు. మేము ఎంత పని చేసినా సమస్యలు పోతలేవు అంటే, సమస్యలు పోనప్పుడు జనాలు కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రభుత్వానికి. కాబట్టి వచ్చేసారి మళ్ళీ ప్రభుత్వం ఉంటుందా ఊడిపోతుందా అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.